ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి మీ నాయకులు మాట్లాడుతున్నారు. నిజంగా తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? పాసిబుల్లా? అది నేను 100% అని నేను చెప్తా. అది నేను చెప్తే నువ్వు బీజేపీ కౌన్సిలర్ కాబట్టి నువ్వు చెప్పుకుంటావు అన్న ఉద్దేశం చూసుకోవాలి ఉంటుంది, మీకు అనిపిస్తుంది. కానీ అన్న ఖచ్చితంగా మీరు నమ్మరు, నమ్మినా నమ్మకున్నా అన్న వచ్చేది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అన్న. 2028-29లో అది ఎప్పుడైనా కానీ తొందరగానే ఉన్నది. ఎందుకంటే మేమే విట్నెస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. నేను 17-18 నుంచి పనిచేస్తున్నా. బీజేపీ నాయకుల మధ్యలో అసలు కుమ్మలాట్లు ఎక్కువైపోయినాయి, కొట్టుకోవడం ఎక్కువైపోయింది, అలుగుళ్ళు ఎక్కువైపోయినాయి. అలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? 100% వస్తుంది. ఈటల రాజేందర్ ఇప్పుడు నేను మా ఇంట్లో ఉంటేనే నా అభిప్రాయం, మా ఇంట్లో మా అక్కకు ఉండదు, మా చెల్లెకు ఉండదు, మా ఇంట్లో మా అమ్మోటి అంటది, ఇట్లాంటి ఒపీనియన్స్ ఉంటాయి. కానీ బయటకు పోతే అందరం ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఈటల వర్సెస్ బండి సంజయ్ ఏంటి అసలు? ఈటల అండ్ బండి సంజయ్ ఉన్నా, ఈటల వర్సెస్ బండి సంజయ్ లేదు. మొన్న పంచాయతీ నడుస్తుంది కదా. లేదు, మొన్న పంచాయతీ నడిస్తే మాకే తెలుస్తుంది అన్న. కార్యకర్తల లోపల ఇంటర్నల్ ఏం జరుగుతుందో తెలుస్తుంది. మొన్న మా ఇన్ఛార్జ్ గారు డైరెక్ట్ లక్ష్మణ్ అన్న ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడి చేసి ఇద్దరు పక్కకు సంజయ్ అన్న హగ్ చేసుకున్నాడు ఈటల రాజేందర్ అన్నను. కోపం ఉంటే మా ఒక్కరిదొకరికి బర్సెస్ ఉంటేనే అక్కడ కొట్టుకుంటారు కానీ కౌగిలించుకుంటారా అన్న? అభయ్ పాటిల్ గారు కూర్చోబెట్టిండ్రు కదా అన్న. అంత ఉట్టిది అంటావు? ఏది బండి సంజయ్కి ఈటలకి ఏం లేదంటారు? ఏదో ఏమున్నా లేకున్నా అని వార్తలలో అయితే మా పార్టీ ఉంటుంది అన్న, సరిపోతుంది. పబ్లిక్ లో అయితే ఉంటుంది కదా. రేపు అందరం కలిసి ఒక స్టేట్మెంట్ ఇట్లా నించోబెట్టి ఇస్తే సరిపోదా? వీళ్ళందరూ కలిసే ఉన్నారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ నరేంద్ర మోదీ గారు వచ్చిన సభలో అందరు కలిసి ఇట్లా చేతులు లేకుంటే పబ్లిక్ బలంగానే నమ్ముతారు కదా, సరిపోతుంది అది.